శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయమందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుడు చాలా మంచివాడు, మానవుడు చెడ్డవాడు. దేవుడు మంచి చెడ్డలను ముందు పెట్టినప్పుడు మనుష్యుడు చెడుతనమును కోరుకున్నాడు. ఆ యొక్క చెడుతనము విస్తరించి భూలోకమంతా కూడా చెడిపోయింది. అందుకే నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొందెనాడునని, తన హృదయంలో నొచ్చుకున్నాడని ఆదికాండములో చెప్పబడింది ప్రియులారా. అయితే వారందరూ కూడా దారి తొలగిపోయి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఒక్కడు కూడా, అందరూ చెడిపోయి ఉన్నారు, మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేకపోయి ఉన్నాడని చెప్పేసి కీర్తనకారుడు కూడా మాట్లాడుచున్నాడు. అవును, మనుషుడు అంతకంతకు చెడిపోతూ ఉన్నాడు. మనుషుని యొక్క చెడుతనము విస్తరించిపోవడం ద్వారా ప్రతివాడు కూడా తన స్వంత దురాలోచనల చేత, దుష్టత్వము చేత శోధనలోనే పడిపోయినాడు. అందుకే అంటుంది వాక్యం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కన్నది అని. ప్రియులారా, చెడుతనము బలత్కారము విస్తరించి భయంకరమైనటువంటి నరకమునకు, నాశనమునకు మనుష్యుని చాలా దగ్గరగా వెళ్తూ ఉంటున్నాడు. చెడుతనముతో నాశనమైపోతున్నటువంటి మనలను యేసుక్రీస్తు వారు విడిపించడానికి మంచి కాపరిగా ఈ లోకంలోనికి వచ్చిన సంగతి చాలామంది మరచిపోతూ ఉన్నారు ప్రియరా. ఆయన మంచివాడు, ఆయన మేలు చేయువాడు. ఆ మంచి దేవుడు పాపం నుండి శిక్షించడానికి రాలేదు కానీ ప్రేమించడానికే వచ్చాడు. అట్టి దేవుణ్ణి నీవు కనుగొన్నట్లయితే కనుక ఈరోజు పరలోకములో నుండి దేవుడు పరిశీలించి చూటుగా నువ్వు కనబడాలి, నేను కనబడాలి. ఆయన పరిశీలనలో మనం కనబడాలి, ఆయన దృష్టిలో మనం ఉండాలి. అప్పుడే దేవుడిచ్చే దివ్యమైన ఆశీర్వాదములకు మనం పాత్రులుగా ఉంటాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.